ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 25:3. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు, నీ కొరకు నిరీక్షించు వారిలో ఎవడును సిగ్గునందడు అని దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తా ఉన్నాడు. నా కొరకు కనిపెడుతున్నటువంటి నిన్ను సిగ్గుపడనివ్వను, నా యందు విశ్వాసం ఉంచిన నిన్ను సిగ్గుపడనివ్వను అని దేవుడు సెలవిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడినది. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నవి. అలాగే కీర్తన 25:3లో కూడా నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ రోజున ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు కనిపెడుతూ ఎదురు చూస్తున్న నిన్ను సిగ్గుపడనివ్వనని దేవుడే నీతో ఈ రోజున సెలవిస్తా ఉన్నారు. విశ్వాసము అనంటే దేవుడు చెప్పిన దానిని నమ్మడం. నిరీక్షణ అనంటే దేవుడు చెప్పినది ప్రస్తుతము కనబడకపోయినా, అది జరగదు అనేటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నను దాని కొరకు విశ్వాసముతో ఎదురు చూడడమే, కనిపెట్టడమే నిరీక్షణ. ఎందుకంటే దేవుడు మనతో చెప్పినటువంటి తన ప్రణాళికలు, వాగ్దానాలు అన్ని కూడా ప్రస్తుతము అవి నెరవేర్చబడలేవు అనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. నమ్మడానికి, నిరీక్షణకు ఆధారం లేనట్టుగా అవి ఉంటుంటాయి. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా నిరీక్షణకు ఆధారం లేకపోయినా, నమ్మడానికి ఆస్కారం లేకపోయినా, దేవుడు మనతో చెప్పిన వాటి గురించి విశ్వాసముతో ఎదురు చూడటమే ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండడం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-25లో ఆ విషయాలే రాయబడి ఉన్నాయి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. మన ఎదుట అన్ని కనిపిస్తా ఉన్నప్పుడు వాటి గురించి మనం నిరీక్షించాల్సిన అవసరం ఏమీ ఉండదు. కానీ మన ఎదుట కనబడకపోయినా, దేవుడు మనతో చేస్తానని చెప్పినవి కనబడకపోయినా, ఆయన చెప్పినవి చేయుటకు సమర్థుడు అని విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన వాటి కొరకు ఓపికతో ఎదురు చూడటమే ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండడం. బైబిల్లో గమనించినట్లయితే ఇక్కడ కీర్తన 25:3లో దావీదు రాస్తున్నటువంటి మాట, దేవా నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. దావీదు అనుభవపూర్వకంగా ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు ప్రారంభంలో దావీదును సమూయేలు అభిషేకిస్తూ, దేవుడు నిన్ను ఇశ్రాయేలులకు రాజుగా, అధిపతిగా చేయబోతున్నాడు, ఒక దేశాన్ని ఏలడానికి నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి అభిషేకించినప్పుడు అతని వయస్సు కేవలము 17 సంవత్సరాలు మాత్రమే. అయితే దేవుడు తాను సమూయేలు ద్వారా చెప్పినటువంటి దైవ ప్రణాళికను, దైవ ఉద్దేశమును, వాగ్దానాలన్నిటినీ 13 సంవత్సరాల పాటు విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, సరిగ్గా దావీదు 30వ ఏట దేవుడు సమూయేలుతో గతంలో చెప్పినటువంటి దైవ ప్రణాళిక అంతా కూడా నెరవేర్చి దావీదును తృప్తిపరిచారు. అలాగే అబ్రహాము శారలతో మంచి వృద్ధాప్యములో, నిరీక్షణకు ఆధారమే లేనటువంటి పరిస్థితులలో, వారి శరీరాలు మృతతుల్యమైపోయినటువంటి పరిస్థితులలో, నేను మీకు సంతానమును అనుగ్రహిస్తాను, నీ సంతానము ద్వారా నేను
నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని వాగ్దానం చేసినప్పుడు, ఆ వాగ్దానమును వారు విశ్వసించి 25 సంవత్సరాల పాటు ఓపికగా ఎదురు చూసినప్పుడు, దేవుడు వారి జీవితంలో కూడా వారి కనిపెట్టినటువంటి వాగ్దానమును నెరవేర్చి వారిని తృప్తిపరిచారు. ఈరోజు దేవుడు నీతో ఎన్నో ప్రణాళికలను తెలియచేశాడు. తన ఉద్దేశాలను బయలుపరిచారు. అనేకమైన వాగ్దానాలు నీకు చేసి ఉన్నారు. అయితే అవన్నీ చేసి ఎంతో కాలమైంది అని నీవు ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఆ కార్యాల కొరకు, ఆ దైవ ప్రణాళికల కొరకు, వాగ్దానాల కొరకు, నీకు కావలసిన వాటి కొరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుడి రోజున నీతో సెలవిస్తున్న మాట, దావీదు జీవితంలో కార్యం చేసిన నేను, అబ్రహాము జీవితంలో చెప్పిన వాటిని నెరవేర్చిన నేను, నీతో చెప్పినవన్నీ నేను నెరవేర్చి నిన్ను కనపరుస్తాను. నా కొరకు నీవు వేటి వేటి గురించి ఎదురు చూస్తున్నావో వాటన్నిటి విషయంలో ఏ మాత్రము సిగ్గుపడవు, సిగ్గుపరచను అని దేవుడు స్పష్టంగా ఈరోజు నీతో సెలవిస్తున్నారు. ఓపికతో ఎదురు చూడు. వాగ్దానాలను స్వతంత్రించుకోబోతున్నావు. దైవ ప్రణాళికలన్నీ నీ జీవితంలో చక్కగా నెరవేర్చబడబోతున్నాయి. దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నీ శత్రువులనే దేవుడు సిగ్గుపరచబోతున్నాడు. నిన్ను మాత్రం ఏ విషయములో సిగ్గుపరచడు అని ఈ రోజున నమ్మి ధైర్యముగా ముందుకు కొనసాగు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.